సంబంధించి కోర్టు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ లీగల్గా ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ఏమైనా ప్లాన్ చేస్తోందా? లీగల్గా ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? అయితే ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్న బీజేపీ దీనిపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రమే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కూడా ఖచ్చితంగా దీనిపైన ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాము. మాకు దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరపాలి, ఒక కమిటీని వెంటనే వేయాలి. ఎందుకు అదానిని ఈ విధంగా వెనకేసుకొస్తున్నాడు మోడీ అనేది కూడా భారతదేశ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2000 కోట్ల కుంభకోణం అంటే ఇది దాదాపు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనిపైన పారదర్శకంగా ఒక విచారణ జరగాలి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మన దేశంలో చట్టాలనే కాకుండా అమెరికాలో చట్టాలను కూడా అదాని ఉల్లంఘించారు. కాబట్టి ఆయన పైన భారతదేశానికి కూడా ఆయన పైన విచారణ చేయాల్సిన అత్యవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు, ఆయన ఎందుకు ఈ యొక్క చట్టాలలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకొని ఆయన ఈ విధంగా ఏదైతే లంచాలను ఆశగా చూపించి ప్రభుత్వాలను కొనే పరిస్థితికి వరకు వచ్చాడు అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా దీన్ని పార్లమెంటు సమావేశాల్లోనే భాజపా భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ నేరుగా ఆయన తన పదవి నుంచి దిగిపోవాలి అని రాజీనామా చేయాలంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ. రైట్, ఖచ్చితంగా. కానీ ఇప్పటి వరకు అయితే బీజేపీ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందిస్తలేరు. ఇంటర్నల్ గా ఎవరి కూడా దీనిపైన మాట్లాడేందుకు కూడా ఇష్టపడే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వ్యవహారం, ప్రధాని మోదీకి సంబంధించిన వ్యవహారం కావడంతో కింది స్థాయి నేతలు ఎవరు కూడా దీనిపైన మాట్లాడేందుకైతే సుముఖత చూపించలేరు. ఖచ్చితంగా దీనిపైన భాజపా కూడా స్పందిస్తుంది అనేదే మనం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ భాజపా కనుక స్పందించకపోతే ప్రతిపక్ష నేతలు మాట్లాడే మాటలు నిజాలనేది కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా బీజేపీ ఏదైనా దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అదానికి సంబంధించిన వ్యవహారం పైన, లేదంటే దీన్ని సైలెంట్ గా వదిలేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా హిడెన్బర్గ్ అంశం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా భాజపా నేతలు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఉండేది. ఖచ్చితంగా ఎవరు దానిపైన స్పందించలేదు. మరి ఇప్పుడు కూడా అదే వైఖరిని బీజేపీ అవలంబిస్తుందా, లేదంటే ఖచ్చితంగా దీనికి ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మరి ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా 2000 కోట్ల రూపాయల లంచాలకు సంబంధించిన దానిపైన కూడా ఎవరెవరికి ఏ రాష్ట్రంలో ఆయన పెట్టుబడులకు వెళ్ళాడు, అక్కడ ఏ రాష్ట్రంలో ఆయనకు ఎటువంటి ప్రాజెక్ట్స్ వచ్చాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, మొత్తంగా అయితే మాత్రం అదానీ వివాదంపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు, విమర్శలు గుప్పించారు. అమెరికాలోని అదానీ అవినీతికి పాల్పడ్డారన్నారు రాహుల్ గాంధీ. 2000 కోట్ల రూపాయల స్కామ్ చేశారు అదానీ, అలాంటి అదానిని ఎందుకు అరెస్ట్ చేయరంటూ కూడా ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. తక్షణమే అదానిని అరెస్ట్ చేయాలంటున్నారు ఆయన. కానీ ఈ ప్రభుత్వం అరెస్టు చేయదు అంటూ కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ వెనుక అదానీ ఉన్నారంటున్నారు ఆయన. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. అదానిపై విచారణ పారదర్శకంగా జరిగేలా సహకరించాలంటున్నారు రాహుల్. ప్రధాని మోదీ, అదానీ ఎప్పటికీ ఒక్కటే అంటున్నారు రాహుల్. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए. उन पर इन्वेस्टिगेशन होना चाहिए कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी. और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. आप लोग, हिंदुस्तान के युवा, आप लोगों को रोजगार नहीं मिलता, महंगाई बढ़ती जाती है, छोटा सा कोई क्राइम करता है जेल चला जाता है. मगर अदानी कुछ भी कर ले, हिंदुस्तान के प्रधानमंत्री और एक नेटवर्क, जिस नेटवर्क को हम एक्सपोज करके देश को दिखाएंगे. ये एक व्यक्ति नहीं है, ये अलग अलग पोजीशंस में लोग बैठे हुए हैं और एक एक करके हम आपको दिखाएंगे ये कौन लोग हैं. माधवी बुच का हमने आपको क्लियरली दिखाया है और आगे भी हम आपको रिवील